శకునితో కలిసి దుర్యోధనుడు హస్తినాపురంలో ఎప్పుడూ చూడని అందమైన దృశ్యాలను సంతోషంగా చూశాడు. స్ఫటిక మణులతో ఉన్న ప్రదేశాన్ని చూసి నీరనుకుని తన బట్టను పైకి పట్టుకున్నాడు. కాని అది నేల అని గ్రహించాడు. తన తొందరపాటుకు బాధపడి అలా సభలో తిరుగుతూ స్వచ్ఛమైన నీటితో మణుల్లా మెరుస్తున్న సరస్సును చూసి నీటిలో పడ్డాడు. నీటిలో పడిన దుర్యోధనుని చూసి భీముడు, అతని సేవకులు నవ్వారు. భీముడితో పాటు అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా నవ్వారు. వారి నవ్వును చూసి దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. సిగ్గుపడిన తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేశాడు. తడిచిన తన బట్టను పదిలంగా పట్టుకుని నడిచాడు. సభలో సంచరిస్తూ ఉండగానే ఒక ద్వారంలోనికి ప్రవేశించబోయాడు. కాని అతని నుదురుకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు అలాగే నిలబడిపోయాడు. అది ద్వారంలా కనిపిస్తోంది కాని అది గోడ. దాని పక్కగా ఉన్నది గోడ అని భావించి మరొక ద్వారం వద్దకొచ్చాడు. తెరిచి ఉన్న తలుపును చూసి అది గోడ అనుకుని భ్రమించి వెనక్కి వెళ్లిపోయాడు. ఈ రకంగా అనేక అవమానాలు పొందిన దుర్యోధనుడు అసూయతో రగిలిపోయే ఆలోచనలతో హస్తినాపురానికి బయలుదేరాడు.